ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని ధనరాజయ్య గారు అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన పెద్దలందరికీ, ప్రియులందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనమందరము నడవవలసిన వారమై ఉన్నాం. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో కృపలో జీవించవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనే దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను. ఆమేన్ ఆమేన్. ఒక మాట వంచండి, చెప్తున్నాము. ప్రభు సహాయం కోరుదాము. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, ఏమై ఉన్నామో అది నీ కృప వలనే అయి ఉన్నాం అని తరచుగా మరిచిపోతుంటాం. మా ప్రయాసలు, మా జీవన పోరాటములు మేమే జీవిస్తూ ఉంటాం. నీ కృప వలనే అయ్యున్నామనే సంగతి మాకందరికీ రూఢిగా తెలిసినప్పటికీ మా ప్రయాసలు, మా భారములు మేమే వహించుకొని పడుతూ లేస్తూ ఉంటాం. అయ్యా, ఈ దినము మా అందరితో స్పష్టముగా మాట్లాడమని, నీ దాసుడునైనా నన్ను దాచి ఉంచమని, నీ శిలువ చాటున మరుగు చేయమని, మా అందరితో నీవే మాట్లాడమని ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము దేవుని వారమే. ఈ సంగతి బాగుగా తెలిసినప్పటికీ ఉదయం లేచినప్పటి నుంచి తిరిగి పడకకు చేరు వరకు మన పనిపాటలు, మన ప్రయాసములు, మన పోరాటములు మనమే వహించుకొని పోతున్నాం. దేవుడు ఉన్నాడని ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట జీవిస్తున్నామని అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. అయితే పౌలు గారు ఇక్కడ 23వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. ఎప్పుడైతే రక్షణ భాగ్యము పొందుకున్నాడో దమస్కు మార్గములో, అప్పటి నుండి పౌలు గారు జీవితం మారిపోయింది. నేటి వరకు, ఆనాటి మొదలుకొని నేటి వరకు, మహాసభ ఎదుట తేబడే వరకు, ఆ తర్వాత కూడా జీవితము ముగించే వరకు దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగి నడుచుకున్నానని సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని ఎదుట నడుచుకోవటం, ఆ మాటకు వస్తే మనుషులందరూ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం,
అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఆమేన్. మనము దేవుని పిల్లలమని, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నామని, చలించుతున్నామని, జీవనములు కూడా గడుపుతున్నామని. ఆయన మనము లేచుట, మనం కూర్చుండుట, నోటి ద్వారా మాట ఇంకా అనుకోకముందే ఎరిగిన దేవుడని దావీదు కూడా కీర్తనలో మాట్లాడుతున్నాడు. నేను లేచుట, నేను కూర్చుండుట నీ ఎదుటనే ఉన్నది ప్రభువా. ఊహకు ఏమి మాట్లాడవలెనో ఊహించక మునుపే సమస్తము అంతరంగమును ఎరిగిన దేవుడు అని దావీదు చెప్తున్నాడు. 17వ అధ్యాయంలోనే, అపోస్తలుల కార్యములోనే 17వ అధ్యాయము 24 నుండి కూడా చదువుకుందాము. 24 నుండి 30 వరకు చదువుకుందాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఇన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఆమేన్. తర్వాత కూడా చదవండమ్మా. 29. కాబట్టి మనము దేవుని సంతానమయ్యండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడే తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున ఈ సకల సృష్టి కలుగ చేసిన వాడు దేవుడే. మనుషులను పేరు పేరు వరుసన ఎరిగిన వాడు దేవుడే. జగత్తును భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన. ఎవడైనా ఆయన దృష్టిలో మరుగైపోతాడా? మనుషులందరినీ పరిశీలించుతున్నాడు, పరీక్షించువాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుతున్నాము, జీవించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అయితే ఈ సర్వ సృష్టిలోని ఏ నరుడు ఆయన సన్నిధికి కనపడకుండా లేడు అని పౌలు గారికి ఎప్పుడు తెలిసింది? దేవుడు
ఆయన సజీవుడని, జీవం కల దేవుడని పౌలు గారికి ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే ఈ జ్ఞానము పొందుకున్నాడో, కలిగిందో అప్పుడు తెలిసింది. ఎప్పుడైతే ఆయనను చూచాడో, దర్శనమందు ఆయనను చూచాడో అప్పుడు తెలిసింది. ఇక అప్పటి నుండి జీవితం అంతా మారిపోయింది. అలనాడు దావీదు భక్తుడు అన్నట్టు, నేను కూర్చుండుట, నేను లేచుట, నా ఉనికి మొత్తము నీవే. ఊహకు నా నోటి మాట ఇంకా రాకముందే, అంతరంగములలో ఉన్నప్పుడే, అంటే నిన్న మొన్న నేడు ఏమి మాట్లాడతామో నిన్న మొన్న ఎరిగిన దేవుడు, అంతటను వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత దేవుని ఎదుట మనసాక్షికి కల్మషము లేకుండా మంచి మనసాక్షి కలిగిన వాడై దేవుని ఎదుట నడుచుకొనిచున్నాడు అని విశ్వసించే వ్యక్తి పౌలు గారైనా, దావీదు గారైనా, నోవహు గారైనా. నోవహు విషయంలో చూద్దాము. 7వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీవే నీతిమంతుడవై ఉండుట నేను చూచాను. ఈ తరము అందరిలో నోవహు ఒక్కడే నీతిమంతుడై ఉండుట దేవుడు చూచాడు. దేవుడు చూస్తున్నప్పుడు, దేవుడు ఆ తరం వారందరిలో మనిషిని పరిశీలించి చూచేటప్పుడు నోవహు మాత్రమే ఒక్కడే నీతిమంతుడై ఉండుట దేవుడు చూచాడు. అంటే నోవహు తరములో ఎంతమంది జీవిస్తున్నారో, ఎంతమంది బ్రతుకుతున్నారో అందరినీ దేవుడు చూస్తున్నాడు. మనిషిని దేవుడు చూస్తున్నాడు. ఎంతమందిని దేవుడు చూస్తాడు? ఎంతమంది ఉంటే అంతమందిని ఏకకాలంలోనే దేవుడు చూస్తాడు. అందరి హృదయములు పరిశీలిస్తాడు. ఏకకాలంలోనే, ఉన్న పాటలోనే, ఏక సమయంలోనే అందరినీ పరీక్షకు తెస్తాడు. అందరిలో నోవహు ఒక్కడే నీతిమంతుడని దేవుడు చూచాడు. ప్రియులారా, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుతామా? ఆదికాండము 17వ అధ్యాయం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. ఆమేన్. నా సన్నిధిలో నడుచుచు. అబ్రహాము నడక జీవితము, పిలువబడినప్పుడు 75 ఏండ్ల వాడై ప్రభువును అనుసరించాడు అని మనందరికీ తెలుసు. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము పిలువబడినప్పుడు 75 ఏండ్ల వాడు. ప్రత్యేకముగా నా సన్నిధిలో నిందారహితుడవై, నిందలేనివాడవై, నిందారోపణ లేనివాడవై నా సన్నిధిలో నడవాలి. అబ్రహామా ఆ తర్వాత అబ్రహాముగా ఈ అధ్యాయంలోనే మార్చబడతాడు. 17వ అధ్యాయంలోనే కిందికి వెళ్ళినప్పుడు అబ్రహాముగా మార్చబడతాడు. నిందారహితుడవై నా సన్నిధిలో
నిందారహితుడవై. ఏమి జరిగింది? 16వ అధ్యాయంలోకి వెళ్తే, ఆది కాండంలోని 16వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామా? 1వ వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. 2వ వచనం కూడా. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. చాలమ్మా, చాలు. అబ్రహాము కాదు, అబ్రామే. అబ్రహాము అని 17వ అధ్యాయంలో చెప్పినప్పుడు పేరు మార్చబడుతుంది. 16వ అధ్యాయంలో అబ్రామ్ ఒక సగటు నరుడు, విశ్వాసులకు తండ్రిగా 17వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడే మార్చబడతాడు. అబ్రాము ఏం జరిగింది? ఇంకా దేవుడు పిల్లలను ఇస్తాడని ఎంతకాలం నమ్ముతాము? ఒక పని చేయండి. నా దాసి ఇదిగో మీ ఎదుట ఉన్నది, మంచి నమ్మకస్తురాలు అని నమ్మింది. అబ్రామునకు భార్యగా ఉండుటకు ఇచ్చింది. అబ్రాము హాగరుతో పోయినప్పుడు గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు 5వ వచనం కూడా చదువుతామా? 16వ అధ్యాయం 5వ వచనము. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులు, నేనే నా దాసిని నీ కౌగిట్లోకి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా కని అబ్రాముతో అనెను. చాలమ్మా, చాలు. ఇది ఎంత విడ్డూరము! శారాయి, ఇదిగో నాకు ఒక దాసి ఉన్నది, ఐగుప్తురాలు, యవన ప్రాయంలో ఉన్నది, మంచి నమ్మకస్తురాలు అని భార్యగా ఇస్తే, నా ఉసురు నీకు తగులును అంటుంది. నా ఉసురు నీకు తగులును. నీచమైన దానిగా దాని దృష్టిలో నేనున్నాను. వీళ్ళారా, అబ్రాము ఇరుకున పడ్డాడు. శారాయే హాగరునిచ్చింది. నమ్మకస్తురాలు, మంచిది అని ఒప్పించింది. అబ్రామునకు ఆ దృష్టి అంతవరకు కలగలేదు. పురుషుడే మొదట ప్రస్తావన తెస్తాడు. అమ్మా శారాయి, నీ దాసి ఉన్నది కదా, మరొక మారు వివాహం చేసుకుంటాను అని పురుషుడే, భర్తయే ప్రస్తావన తెస్తాడు. లోకంలో చూస్తుంటాం. అనేక సంవత్సరాలు గర్భము బడనప్పుడు పురుషుడే ప్రస్తావన తెస్తాడు. ఇక్కడ అబ్రామే ప్రస్తావన తేవలసి ఉండగా ఆ పని శారాయి చేసింది. ఇప్పుడు యెహోవా నీకు నాకు న్యాయం తీర్చునుగాక అన్నది. యెహోవాయే న్యాయాధిపతి అని అడిగిందా? హాగరునిచ్చేటప్పుడు అడగలేదు. అబ్రాహాము శారాయి ఉసురు ఎలా తగులుతుంది? ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని లోకనానుడు ఉన్నట్టు, ఏ క్షణంలో ఎలా ఆలోచిస్తారో శారాయి చక్కటి ఉదాహరణ. అయితే అంతటితో ఆగిపోలేదు.
కుమారుడు కన్నాడు. హాగరు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి ఉండు, అణిగిమణిగుండు, లోబడి ఉండు అని దేవదూత చెప్పినప్పుడు మరలా హాగరు తగ్గించుకొని యజమానురాలి దగ్గరికి, షారయి దగ్గరికి చేరుతుంది. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత కూడా ఆత్మన్యూన్యత భావం, గిల్టీ కాన్షియస్ షారాయిలో ఉండెను. ఆ మాట చదువుకుందాము. చదవండి ఎవరైనా దొరికిన వారు. అప్పుడు యెహోవా దూత తన యజమానుని ఎద్దుకు వెళ్ళి తిరిగి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండమని దానితో చెప్పింది. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చెయ్యుమని సారాయితో చెప్పెను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసి అయిన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. ఆమేన్. ఇక్కడ నా ఉసురు నీకు తగులును, నాకు నీకు మధ్య యెహోవా ఉన్నాడు, చూస్తున్న దేవుడు అని షారాయే మొదట గ్రహించింది, హాగరు తర్వాత గ్రహించింది. చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది. అయితే షారాయి నింద 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ, నిందారహితుడవై ఉండుము, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని యెహోవా మాట స్పష్టం. యెహోవా వాక్కు అబ్రాహామునకు ప్రత్యక్షమై, నా సన్నిధిలో నడుచుచు, నా ఎదుట నడుచుచు, నా కృపలో బ్రతుకుచు, నిందారహితుడవై మంచి మనసాక్షి గలవాడవై ఉండుము అని యెహోవా చేత బోధించబడినట్టుగా. పదహారో అధ్యాయము 15వ వచనము 16వ వచనం కూడా చదువుతామా? తరువాత ఆగురు అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాము ఆగరును కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. ఆగురు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లు వాడు. 86 ఏండ్లు చాలా దీర్ఘకాలమే. అయితే 99 సంవత్సరములు గడిచిపోయాయి, 13 సంవత్సరాలు గడిచిపోయాయి. యెహోవా మౌనముగా ఉండెను. యెహోవా
మాట అబ్రాముకు రాలేదు. 99 ఏళ్ళ వాడైనప్పుడు మరలా యెహోవా మాట, కనికరము కలిగిన మాట, జ్ఞాపకం చేసుకున్న మాట, అయ్యో అబ్రామునకు ఎంతటి ఆశీర్వాదములు ఇచ్చాను 12వ అధ్యాయంలో పిలువబడినప్పుడు, నీ సంతానం వలన అనేక జనములు ఆశీర్వదించబడతారు, రాజులు మహారాజులు వస్తారు, నీ నామము గొప్ప చేయబడుతుంది, నీవు నీవు నిన్ను ఎవరు దూషిస్తారో వారిని నేను శపిస్తాను, నీవు ఆశీర్వాదమునకు కారణముగా ఉండు అని గొప్ప ఆశీర్వాదములు విడుదల చేసిన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత తిరిగి దర్శించాడు. ఇప్పుడు దర్శించినప్పుడు శారమ్మ వయసు 89 సంవత్సరాలు, అబ్రాహాము వయసు 99 సంవత్సరాలు, శారమ్మ వయసు 89 సంవత్సరాలు, వృద్ధురాలు. ఆ తర్వాత అబీమెలెకు దగ్గరికి వెళ్తారు, ఆశ్రయం పొందుతారు. కరువు రాగా, ఆ దేశంలో గొప్ప కరువు రాగా అబ్రాహాము శారాను తీసుకొని అబీమెలెకు దగ్గరికి వెళ్తాడు, ఫిలిష్తీయుల రాజు సర్దారు దగ్గరికి. ఆ సంగతి, ఆ వృత్తాంతం అంతా మనకు తెలిసిందే. అయితే నిందారహితుడవై 99 ఏళ్ల తర్వాత ఉండగా నిందారహితుడవై నా సన్నిధిలో వాగ్దానములు ఆశీర్వాదములు నా సన్నిధిలో నడిచొచ్చు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. చాలమ్మా, చాలు. నా మాట వినిపిస్తుందా మంజులవాణి గారు? అంది సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆ టైము జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశీర్వాదములు విడుదల చేసే టైము జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, ఏండ్లు గడిచిపోతున్నాయి, అబ్రామునకు సంతానం ఇస్తానన్నాను, శారకు కుమారుని ఇస్తానన్నాను అని దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆలస్యమైన దేవుడే ఆశీర్వాదము వరపుత్రుడు ఇసాకును అనుగ్రహించాడు. ఇసాకు ద్వారా రక్షకుడైన విమోచకుడైన ఇసాకు నుండే విడుదల నాయకుడు వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభుల వారి నరావతారి దేవుడే నరుడై ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నిందారహితుడుగా శారా ఇంట్లో నుంచే భార్యే, నా ఉసురు నీకు తగులును, యెహోవా నీకు నాకు న్యాయాధిపతిగా ఉండును గాక అని నింద మోపినప్పుడు అబ్రాహాము వలన కలిగినది కాదు. మన ప్రయత్నము మానవ ప్రయత్నము లేకుండానే కొన్ని సంఘటనలు గడిచిపోతుంటాయి. కొన్ని తప్పులు, పడిపోటలు జరుగుతూ ఉంటాయి. మనము నీతిమంతులుగానే కనపడినప్పుడు, మనకు తెలియకుండానే మన ఇంట్లో వారే మన శోధన గురి చేసినప్పుడు దేవుడు ఆయాసపడతాడు. 13 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. 13వ ఏట మరలా యెహోవాకు ప్రత్యక్షమైంది. ఆశీర్వాదములు విడుదల చేయవలసిన టైం వచ్చేసింది. మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యం చదువుకుందాము. 1 కొరింథీ పత్రిక 27 నుండి 30 వరకు. 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి 30 వరకు చదువుకుందామా? మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
27వ వచనం నుండి 30 వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అయితే ఈ సందర్భములో 31వ వచనము మంజులవాణి గారు చదివినట్టు, అయితే మీరు మరలా చదవండి అమ్మా. అయితే మీరు మరలా చదవండి అమ్మా. మర్చిపోయారా మంజులవాణి గారు? సార్, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆమేన్. 30వ వచనం చదవండి అమ్మా. 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. ఆమేన్. అయితే ఆయన మూలముగా, ఆయన ద్వారా, కారణం ఎవరు? దేవుడే. మీరు క్రీస్తు యేసునందున్నారు. ఈ వచనము చదివినప్పుడు గొప్ప వాళ్ళ పరిస్థితి, జ్ఞానుల పరిస్థితి, పండితుల పరిస్థితి, మేధావుల పరిస్థితి, సంపన్నుల పరిస్థితి ఏమిటోనని ఆలోచన కలగక మానదు. గొప్ప వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు. బిల్లీ గ్రాహం గారు తన స్వీయ అనుభవంలో ఒక పాస్టర్ గారు దంపతుల కుమారుడు అని చదువుతాం. పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ అవుతాడు. సండే స్కూలు మొదలు యూత్ మీటింగ్ నడిపిస్తాడు. నాకెందుకండి బైబిల్ ట్రైనింగ్ అంటాడు. అయితే బైబిల్ ట్రైనింగ్ తప్పదని పెద్దల చేత, చర్చ్ ఎల్డర్స్ చేత బోధించబడతాడు. తప్పలేదు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లక్షలాది మంది ఆత్మలు సంపాదించిన గొప్ప సువార్థికుడయ్యాడు. ద గ్రేట్ గ్రేట్ ఎవాంజలిస్ట్. ఏ శరీరియు అతిశయింపడానికి వీలు లేదు. ఏ శరీరియు అతిశయింపడానికి వీలు లేదు. 2 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదామా? 2 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్, ఆమేన్. ఇంకొక మారు అంటే మొదటిసారి కూడా ఒకసారి దేవుడు శోధించినట్టుగా, పరీక్షకు పెట్టినట్టుగా మనకు గ్రహిస్తాం. ఇంకొక మారు మొదటిసారి ఎప్పుడు? బత్షెబ విషయంలో రక్తాపరాధము జరిగినప్పుడు బత్షెబ విషయంలో పడిపోయాడు. మరలా ఇక్కడ ఈ భాగంలో అన్నాజోనమ్మ గారు చదివిన భాగంలో ఇంకొక మారు మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 1వ వచనం. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 1వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 23 and 1st verse. దావీదు
ఏండ్లు నిండిన వృద్ధుడు ఆయన గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేళ్ల మీద రాజుగా నియమించెను. కాదమ్మా, మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము మొదటి వచనం. అదేనండి. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించెను. మంజులవాణి గారు చదివిందే చదువుతున్నారు. ఒక్క నిమిషం నేనే తీస్తాను. మొదటి దిన వృత్తాంతములు 21 మొదటి వచనం. మొదటి దిన వృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఆమేన్. యోవాబు సైన్యాధిపతి వచ్చి దావీదు సైన్యాధిపతి వచ్చి, రాజా, అంతమంది లెక్కించుట అవసరమా? ఎంతమంది ఉన్నారో తమరి స్వాధీనంలోనే ఉన్నారు కదా, తమరి అధీనంలోనే ఉన్నారు కదా, లెక్కించుట తగదండి అని సర్ది చెప్పినప్పటికీ సాతానుకు దేవుడే అనుమతిచ్చాడు. యోబు విషయంలో జరిగినట్టు. కాబట్టి దావీదు వినడు. దావీదు ఒప్పలేదు. దావీదుకి అహంకారము. రాజు నువ్వా నేనా? నా ఆజ్ఞ పాటించవలసిందే. పురుషులు స్త్రీలు లెక్క తేలవలసిందే. ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారో లెక్క తేలవలసిందే అని ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు ఇంకొక మారు తర్వాత 2 సందర్భములలో మొదటి చదివిన ప్రకారము ఇంకొక మారు, అంటే బత్షెబ విషయంలో ఆల్రెడీ తప్పు చేశాడు. ఏ శరీరియు అతిశయించడానికి వీలు లేదు. దేవుని ఎదుట నీతిమంతుడని స్థాపించడానికి వీలు లేదు. అందరినీ నీతిమంతుడు ఒక్కడైనను లేడు. దేవుని వెదుకువాడు ఒక్కడైనను లేడు. రోమా 1-2 అధ్యాయంలో చెప్పబడినట్టుగా అందరినీ దేవుడు ఆత్మపగలిగిన దేవుడు. ఏ శరీరియు అతిశయించడానికి వీలు లేదు అని చెప్పబడినప్పుడు మిమ్మును పిలిచిన పిలుపును మీలో జ్ఞానులైనను పిలువబడలేదు, కానీ పామరులు, మూర్ఖులు, అధములు, నీచులు పిలువబడ్డారు. మెట్టుకు మీరందరూ ఆయన మూలముగా క్రీస్తు యేసునందున్నారు. అంటే ఆయన మూలముగా ఉన్న వారమందరము క్రీస్తు యేసునందున్నాము. ఇందులో జ్ఞానులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, పామరులు కూడా ఉన్నారు. మనమందరము వాక్యోపదేశకులందరము వాక్యము ఉపదేశించే పని, వాక్యము చెప్పు పని ఎంత గొప్ప పని సామాన్యుల వలన అవుతుందా? దేవుడు ఇచ్చిన జ్ఞానము పొందుకుంటేనే పౌలు గారు పొందుకున్నారు కదా. పౌలు గారు ఆదిగాల అపోస్తలులందరూ పొందుకున్నారు కదా. వాక్యం వివరించే పని, సాక్ష్యం చెప్పే పని, నిందారహితుడుగా మన సాక్షి కల్మషము తోచకుండా దేవుని ఎదుట బ్రతుకుతున్నామనే గ్రహింపు జ్ఞానము వచ్చినప్పటి నుండి మనమందరము క్రీస్తు యేసునందున్నవారు. కాబట్టి మన ఉనికి, మన చలనము, మన గమనము, మనం ఏమై ఉన్నామో
ఆయన కృప వలనే అయ్యున్నామని గ్రహింపు కలిగిన పౌలన్న వలె ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయించలేని వాని వలె అబ్రాహాము సైతము ఆగర్ విషయములో నింద మోసినట్టుగా నోవో వలె మన తరములో పరీక్షించే దేవుడు మనలను మన వరకు వచ్చినప్పుడు, మనం గుమ్మలోనికి వచ్చినప్పుడు నిందారహితులముగా ఆయన సన్నిధిలో నడుస్తున్న వారి వలె నిందారహితులముగా మంచి మనసాక్షి కలిగి, కల్మషం లేని మనసాక్షి కలిగి పౌలు గారి వలె పిలువబడినప్పటి నుండి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కృపను పొందుకున్న వారముగా మనమందరము జీవించుండవలెనని, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నదని, ఆ పరలోక రాజ్యములో నీతిమంతులు మాత్రమే నివసిస్తారని, దుష్టులకు పాపులకు చోటు ఉండదని, అటువంటి వారు నరకంలో పడవేయబడతారని, అగ్ని ఆరని చోట, పురుగులు చావని చోట, యుగాయుగములు కాలిపోయే పరిస్థితుల్లో పడిపోతామని బహు జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మనము కూడా నిందారహితులుగా ఉందామా? దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నడుచుకుందామా? అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముగింపు ప్రార్థన ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని చేయండి. అన్నాజాన్ సిస్టర్ గారు మీరు చేస్తారా అండి? సిస్టర్ అన్నాజాన్ గారు చేయండి. పరిశుద్ధుడైన దేవ, జీవము గల నాయన, ఇంతవరకు ప్రభా నీ సన్నిధి మాకు దయచేసి నీ జీవ వాక్కులతో తండ్రి మమ్మల్ని బలపరిచి తృప్తిపరుస్తున్న రాజా, నీ పాదాలు విలాది స్థుతి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మేము జీవించినంత కాలము తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా నిందారహితులుగా జీవించి తండ్రి నీవిచ్చే బహుమానాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని నీ కృపను మాకు దయచే తండ్రి. దేని గురించి తండ్రి మేము అతిశయపడడానికి లేదు ప్రభారైనా, సిలువ వేయబడిన యేసుని బట్టి మేము అతిశయిస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా మా ముందు పెట్టిన ప్రయాణంలో తండ్రి ముందుకు దేవా నిబ్రమైన మనసుతో తండ్రి నాయన కొనసాగే భాగ్యాన్ని నీ కృపను మాకు దయచే తండ్రి నాయన. నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానం వరకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకొన నాయన నూతన బలంతో, నూతన శక్తితో బిడ్డను బలపరిచి దీవించి ఆశ్రయించు ప్రభా. ఈ మీట్లో ఉన్న ప్రతి బిడ్డనైనా పేరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించు ప్రభా. ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచి, నీ కాపుల, నీ భద్రత, నీ సంరక్షణ దయచే తండ్రి నాయన. దేవా ఈ దిన ప్రయాణంలో తండ్రి ఎంతో మంది తండ్రి ఉద్యోగాలకి, కాలేజెస్, స్కూల్స్ వెళ్తుండగా బిడ్డలు తిరిగి వచ్చే పర్యంతమునైనా నీ కాపుల, నీ భద్రత, నీ సంరక్షణ దయచే తండ్రి. ఎవరెవరు ఏ బలహీనతలు ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి నాయన. మా బలహీనతలన్నీ తీసివేసి ప్రభా నూతన శక్తిని, పునరుద్ధాన బలంతో మమ్మల్ని బలపరిచి దీవించి ఆశ్రయించు ప్రభా నాయన. ఏ కుటుంబాలు ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా నాయన, మా సమస్యలకు అన్నిటికీ పరిష్కారం మేము ఒక్కడవే రాజానైనా. సహాయము దయచేయం తండ్రి. ఎంతో మంది తండ్రి నాయన నెట్టుతోచిన పరిస్థితులు జీవిస్తున్నారు తండ్రి రాజా. ప్రతి కన్నీరు తుడిచే దేవుడు తండ్రి నాయన. మా కృంగిన హృదయాలు లేవనెత్తే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా నాయన. సహాయం దయచే తండ్రి నాయన. ఇంతవరకు ప్రభా మా పక్షం ఉండి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా, రాబోయే రోజుల్లో